మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. జల్పల్లిలోని అటవీ ప్రాంతంలో అడవి పందులను వేటాడారు మంచు విష్ణు సిబ్బంది. చిట్టడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడి తీసుకువెళ్లారు మేనేజర్ కిరణ్. అడవి పందిని వేటాడి తీసుకెళ్లినట్లుగా మేనేజర్ కిరణ్పై ఆరోపణలున్నాయి. వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్లిన ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ వ్యవహారం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. ఇద్దరి చర్యలను తప్పుబడుతూ పలుమార్లు మంచు మనోజ్ అభ్యంతరం చెప్పినట్టుగా తెలుస్తోంది. అడవిలోకి వెళ్ళి పందులను వేటాడొద్దంటూ హెచ్చరించినప్పటికీ మేనేజర్ ఎలక్ట్రీషియన్ పట్టించుకోలేదు. అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. మంచు విష్ణు మేనేజర్ అలాగే ఎలక్ట్రీషియన్ ఇద్దరు కూడా జల్పల్లిలో స్థానికంగా ఉన్నటువంటి చిట్టడవిలో అడవి పందులను వేటాడి తీసుకెళ్ళడం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది. అయితే ఈ అంశాన్ని మంచు మనోజ్ దీనికి సంబంధించి వారిని హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ వారు తీరు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్ళిన దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఇద్దరు చర్యలను తప్పుబడుతూ పలుమార్లు మంచు మనోజ్ అభ్యంతరం చెప్పినప్పటికీ అడవిలోకి వెళ్ళి పందులను వేటాడొద్దంటూ హెచ్చరించినప్పటికీ మేనేజర్ ఎలక్ట్రీషియన్ పట్టించుకున్నట్టుగా తెలుస్తోంది. అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు వైరల్గా మారుతున్నాయి. మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. మంచు విష్ణు మేనేజర్ అలాగే ఈ దృశ్యాలు ఇవి. అడవి పందితో విష్ణు సిబ్బంది ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం మనము. అడవి పందితో విష్ణు సిబ్బంది మేనేజర్ అలాగే ఎలక్ట్రీషియన్ ఇద్దరు కూడా అడవి పందిని బంధించి తీసుకెళ్తున్న దృశ్యాలవి. దీంతో మరొకసారి వీరి వ్యవహార శైలి వివాదాస్పదమవుతుంది. ఇప్పటికే మంచు కుటుంబంలో గొడవల కారణంగా రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. మంచు కుటుంబంలో తండ్రి అన్నా తమ్ముళ్ళు తన్నుకొని రోడ్డు మీద పడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా మంచు విష్ణు సిబ్బంది ఎక్స్క్లూజివ్గా చూస్తున్న మా దృశ్యాలు. మంచు విష్ణు సిబ్బంది జల్పల్లిలో ఉన్నటువంటి స్థానిక చిట్టడవిలో వెళ్ళి అడవి పందులను వేటాడి తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా అడవి పందిని వేటాడడం చట్టరీత్యా నేరం. అయితే ఈ అడవి పందులను వేటాడి తీసుకెళ్తున్నారు. కర్రకు కట్టేసి ఆ భారీ అడవి పందిని దాన్ని చంపి వేటాడి మరి తీసుకెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మంచు విష్ణు సిబ్బంది మంచు విష్ణు మేనేజర్ కిరణ్ ఈ అడవి పందిని మోసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ కూడా ఉన్నాడు. అడవి పందిని వేటాడి బంధించి తీసుకెళ్తున్న దృశ్యాలు. ఆ ఇద్దరి చర్యలను తప్పుబడుతూ పలుమార్లు మంచు మనోజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ వాళ్ళిద్దరు కూడా ఆయన మాటలను పెడచెవిన పెట్టినట్టుగా తెలుస్తోంది. అడవిలోకి వెళ్ళి పందులను వేటాడొద్దంటూ హెచ్చరించినప్పటికీ పట్టించుకోవడంతో వేటాడి తీసుకెళ్లడంతో ఒకసారిగా ఆ దృశ్యాలు వైరల్గా మారుతున్నాయి. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు మనం. అడవి పందిని ఏ రకంగా కర్రకు బంధించి తీసుకెళ్తున్నారో ఆ దృశ్యాలు మనకు అర్థమవుతున్నాయి. సాధారణంగా అడవి పంది చాలా బలిష్టంగా ఉంటుంది. అలాంటి అడవి పందిని వేటాడి బహుశా ఏ మారణాయుధాలతో వేటాడారో తెలియదు, బట్ అడవి పందిని వేటాడి బంధించి ఒక కర్రకు తీసుకెళ్తున్న దృశ్యాలు అవి. సాధారణంగా పల్లెటూళ్ళలో అక్కడక్కడ చేళ్లలో అక్కడక్కడ అడవి పందుల బెడద తట్టుకోలేక కొన్ని ప్రాంతాల్లో వాటికి మత్తు మందులు లేదా విష పదార్థాలు పెట్టి చంపుతుంటారు. అక్కడ వాటిని అక్కడి నుంచి తొలగిస్తారు. కానీ ఇక్కడ మేనేజర్ సరదా కోసం విష్ణు మేనేజర్ సరదా కోసం అడవి పందులను వేటాడి మృగాలని అంటే ఒక రకంగా అది క్రూర ముఖం కిందకే వస్తుంది. అడవి పంది వాటిని వన్యప్రాణులైనటువంటి అడవి పందిని చాలా అరుదుగా ఉంటాయి. ఇవి జనావాసంలోకి రావు. అలాంటి అడవి పందుల్ని అడవుల్లో తిరిగే ఈ పందుల్ని వేటాడి మరీ కర్రకు కట్టుకొని తీసుకెళ్తున్నారు. అత్యంత అమానుషంగా వన్య మృగాలను తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, పల్లకిలో పెళ్లి. రైట్, విన్నారు కదా. పల్లకిలో పెళ్లి కూతురు పాటను పాడుతూ సరదాగా ఆ అడవి పందిని వన్యమృగమైనటువంటి అడవి పందిని
వేటాడి చంపి ఏ రకంగా తీసుకెళ్తున్నారు. ఉల్లాసంగా ఉత్సాహంగా పాట పాడుకుంటూ పల్లకిలో పెళ్లి కూతురు అంటూ పాట పాడుకుంటూ మరి మంచు విష్ణు మేనేజర్ కిరణ్ అలాగే ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ ఇద్దరు కూడా అడవి పందిని మోసుకెళ్తున్న దృశ్యాలు కర్రకు కట్టి పల్లకిలో పెళ్లి కూతురు మాదిరిగా మోసుకెళ్తున్నామన్నట్టుగా అదే పాటను పాడుతూ మోసుకెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఈ ఇద్దరి చర్యలు తప్పాడుతూ పలుమార్లు మంచు మనోజ్ అభ్యంతరం చెప్పినట్టుగా తెలుస్తుంది, హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. అడవిలోకి వెళ్ళి పందులను వేటాడొద్దంటూ హెచ్చరించిన మేనేజర్ ఎలక్ట్రీషియన్ ఇద్దరు పట్టించుకోలేనట్టుగా తెలుస్తుంది. అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. అయితే ఈ వీడియోలను ఎవరు బయట పెట్టారు? మరి మంచు మనోజే ఈ వీడియోలను బయట పెట్టారా? గతంలో తాను పలుమార్లు హెచ్చరించినట్టుగా చెప్తున్నారు. కానీ మరి ఇప్పుడు ఈ వీడియోలు ఎలా బయటకు వచ్చాయి? నిజంగా జల్పల్లి అటవీ ప్రాంతంలో అడవి పందులు సంచరిస్తుంటాయి. అక్కడ ఒక చిట్టడవి ఉంది, ఆ ప్రాంతంలో అడవి పందులు సంచరిస్తుంటాయి. సాధారణంగా అడవి పందుల బెడద తట్టుకోలేక గ్రామాల్లో రైతులను వాటిని వేటాడమో లేదా వాటికి విష పదార్థాలు పెట్టి చంపడమో చేస్తుంటారు. కానీ ఇక్కడ సరదాగా వేట కోసం మంచు విష్ణు మేనేజర్ అలాగే ఎలక్ట్రీషియన్ ఇంకా ఆయన సిబ్బంది ముగ్గురు వ్యక్తులున్నారు ఆ దృశ్యాల్లో. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆ అడవి పందిని వేటాడి దాన్ని పల్లకిలో పెళ్లి కూతురు అంటూ పాట పాడుకుంటూ మరి తీసుకెళ్తున్నారు. ఒకసారి మళ్ళీ ఆ పాట విందాం, ఎంత సరదాగా వెళ్తున్నారు. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది. రైట్, విన్నారుగా. పల్లకిలో పెళ్లి కూతురు అంటూ మంచు విష్ణు సిబ్బంది ఓ అడవి పందిని వేటాడి అమానుషంగా తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్గా మారుతున్నాయి. జల్పల్లిలోని అటవీ ప్రాంతంలో అడవి పందులను మంచు విష్ణు సిబ్బంది వేటాడి తీసుకెళ్తున్న దృశ్యాలు అవి. దీంతో మరో వివాదంలో మంచు ఫ్యామిలీ చిక్కుకుంది. రైట్, మా సీనియర్ కొలీగ్ రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, మంచు ఫ్యామిలీ మరొక వివాదంలో చిక్కుకున్నట్టుగా కనబడుతోంది. జల్పల్లిలో అటవీ ప్రాంతంలో అడవి పందులను మంచు విష్ణు సిబ్బంది మేనేజర్ అలాగే ఎలక్ట్రీషియన్ మరొక వ్యక్తి ఆ అడవి పందిని చంపి కర్రకు కట్టి తీసుకెళ్తున్న దృశ్యాలు, వేలాడదీసి తీసుకెళ్తున్న దృశ్యాలు. అందులో పల్లకిలో పెళ్లి కూతురు పాట పాడుతూ చాలా ఎంజాయ్ చేస్తూ తీసుకెళ్తున్నారు, మనకు కనబడుతున్నాయి దృశ్యాలు. సో ఎప్పుడు జరిగింది ఘటన? దీనికి సంబంధించి ఈ వీడియోలు ఎలా వైరల్ అయ్యాయి? రామదాస్, మంచు ఫ్యామిలీ వివాదంలో మరో కోణం బయటకు వచ్చింది. ఇప్పటికే మంచు విష్ణు సిబ్బందిపై పలు ఆరోపణలు చేశాడు. ఇంట్లో తనకి తన కుటుంబానికి ప్రాణహాని ఉంది, వాళ్ళ నుంచి వాళ్ళు దాడి చేస్తున్నారని, అలాగే ఇంటి సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా వాళ్ళు దొంగిలించారు, అలాగే హార్డ్ డిస్క్లు అన్ని కూడా తీసుకెళ్లిపోయారని, ఇలా పలు ఆరోపణలు అయితే మంచు విష్ణు సిబ్బందిపై ఇప్పటికే చేస్తున్నారు. పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు, దానిపై విచారణ జరుగుతోంది. అలాగే మంచు మనోజ్ కూడా పోలీసుల దగ్గరికి వెళ్ళి బైండ్ ఓవర్ అయి ఉన్నాడు. దానిపై ఈ మంచు మోహన్ బాబుకు కూడా ఇప్పటికీ విచారణకు హాజరు కమ్మని పోలీసులు కోరినప్పుడు కూడా ఆయన అనారోగ్య కారణాలతోటి హాజరు కాలేదు. ఆ కేసు ఇంకా నడుస్తుంది. ఆయన బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో వివాదం ఇప్పుడు తాజాగా బయటకు వచ్చింది. మంచు విష్ణు సిబ్బంది కిరణ్ అలాగే ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ వీళ్ళు జల్పల్లి నివాసం చుట్టూ ఉన్న ఆ అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడి మాంసాన్ని తింటున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా ఆరోపణ. దానికి బలాన్ని చేకూరుస్తూ ఒక వీడియో కూడా బయటికి రావడం సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది చక్కర్లో కొడుతూ ఉంది. మంచు విష్ణు ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ అనే అతను ఇద్దరు వ్యక్తుల సాయంతో ఒక అడవి పందిని వేటాడి దాన్ని బంధించి తీసుకెళ్తూ సరదాగా పాట పాడుకుంటున్న ఒక వీడియో అయితే బయటికి రావడం జరిగింది. ఒక అడవి పందిని వేటాడిన వీడియో బయటకు వచ్చింది. ఇంకా మిగిలిన వన్యప్రాణుల్ని అడవిలో దొరికే వన్యప్రాణుల్ని తినగలిగే మాంసాన్ని తినే జంతువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అటవీ ప్రాంతంలో వాటిని వీళ్ళు వేటాడి తింటున్నారనేది ప్రధానంగా మనకు వినిపిస్తున్న ఆరోపణ. దాన్ని బలాన్ని చేకూరుస్తూ ఈ అడవి పంది వీడియో అయితే బయటకు రావడం జరిగింది. ఇది నిజానికి చట్టరీత్యా నేరం. ఖచ్చితంగా దీనిపై పోలీసులు అలాగే అటవీ శాఖ స్పందిస్తారని అందరూ ఆశిస్తున్నారు. ఈ వివాదానికి మరి బలాన్ని చేకూరుస్తూ ఒక డైరెక్ట్ వీడియోనే బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వాళ్ళపైన ఎలాంటి కేసులు నమోదు చేస్తారనేది చూడాల్సిన పరిస్థితి. మంచు మోహన్ బాబు ఇప్పటికే బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ వివాదం కూడా తోడవటంతో ఇప్పుడు ఈ మంచు ఫ్యామిలీ వివాదం కోర్టులో కేసులు, బెయిల్ పిటిషన్లు ఇవి మరి ఎప్పటికి తేలేనో ఏం జరుగుతుందో చూడాలి రామదాస్.
రైట్, అంటే ఇప్పటికే వారిపై కేసులున్నాయి, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, అన్నతమ్ములు తన్నుకుంటున్నారు, అలాగే తండ్రి మీడియాపై దాడి చేయడం, ఇదంతా వ్యవహారం చూస్తున్నాం. తాజాగా మరి అటవీ శాఖ అధికారులు దీనిపై దృష్టి సారిస్తే అటవీ చట్టాల ప్రకారం కొన్ని సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. దీంతో మరిన్ని కేసులు మంచి ఫ్యామిలీని వెంటాడే ఛాన్స్ ఉందనుకోవచ్చు. ముఖ్యంగా విష్ణు సిబ్బందిగా చెప్తున్నారు, విష్ణు మేనేజర్ అలాగే ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఇంకొక ముగ్గురు ఉన్నారు మొత్తం. సో కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉందా? మరొక వివాదం చుట్టుముట్టబోతుందా వీళ్ళ చుట్టూ? ఖచ్చితంగా ఇందులో మంచు విష్ణుకి మోహన్ బాబుకి ప్రత్యక్ష ప్రమేయం లేనప్పటికీ కూడా ఆయన సిబ్బంది ఎవరైతే ఉన్నారో కిరణ్ అలాగే దేవేంద్ర ప్రసాద్, వీళ్ళపై ప్రధానంగా ఆరోపణ ఉంది. దేవేంద్ర ప్రసాద్ అయితే వీడియో ఫుటేజ్ లోనే డైరెక్ట్ గా ఉన్నాడు కాబట్టి అటవీ శాఖ దీనిపై స్పందించి కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అలాగే కిరణ్ ని, దేవేంద్ర ప్రసాద్ ని, వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని, సహాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వన్యప్రాణుల్ని సంహరించడం అనేది చాలా చట్టరీత్యా నేరం, దానికి పెద్ద శిక్ష పడే అవకాశం కూడా ఉంది. గతంలో కొంతమంది సెలబ్రిటీలు కూడా వన్యప్రాణులను వేటాడి కేసులు ఎదుర్కొన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇది మరొక కేసు, ఒక బలమైన కేసు అయ్యే అవకాశం ఉంది. రైట్, ఎస్. సో అడవి పందిని వేటాడి తీసుకెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద ప్రస్తుతం వీరిపై కేసులు నమోదు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. అటవీ అధికారుల దృష్టికి గనక వెళ్తే ఖచ్చితంగా అవి కేసులు నమోదు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద జల్పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి చిట్టడవిలోకి వెళ్ళి విష్ణు మేనేజర్ కిరణ్ అలాగే ఇక ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ ఇద్దరు కూడా అడవి పందిని వేటాడి బంధించి ఒక కర్రకు కట్టి మోసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరి చర్యలను కూడా తప్పడుతూ మంచు మనోజ్ పలుమార్లు అభ్యంతరం చెప్పినట్టుగా తెలుస్తోంది. అడవిలోకి వెళ్ళి పందులను తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వేటాడొద్దంటూ చెప్పినప్పటికీ కూడా వినకుండా ఇలాంటి చర్యలకు పాల్పడ్డట్టుగా అటు మనోజ్ వైపు నుంచి కూడా కామెంట్స్ వస్తున్నాయి. సో మొత్తం మీద ఎన్నిసార్లు హెచ్చరించిన మేనేజర్ అలాగే ఎలక్ట్రీషియన్ పట్టించుకోకుండా అడవి పందులను బంధించి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి, ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మంచు విష్ణు సిబ్బంది ఓ అడవి పందిని, జల్పల్లి అటవీ ప్రాంతంలో అడవి పందిని చంపి బంధించి తీసుకెళ్తున్న దృశ్యాలు అవి. సో వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద ప్రస్తుతం వీరిపై కేసు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మంచు ఫ్యామిలీ బజార్న పడింది, ఇప్పటికే కేసులు కోర్టులు అంటూ తిరుగుతున్నారు. ఇంట్లో ఉన్నటువంటి కలహాలతో ఇప్పటికే వాళ్ళ కుటుంబ వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా రోడ్డున పడ్డ పరిస్థితి. ఇంకా అవన్నీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంచు విష్ణు సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ జల్పల్లిలోని వారి ఇంటి దగ్గర, ఇంటి పక్కన ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో అడవి పందిని వేటాడి తీసుకెళ్ళడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది. ఆ వీడియోలు వైరల్గా మారుతున్నాయి. అడవి పందిని తీసుకెళ్లే క్రమంలో ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు ఒకసారి మళ్ళీ చూడండి. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది.